దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగము లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 17 వచనాల దాకా మనం ధ్యానించబోతుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలను గురించి ధ్యానము చేస్తుండగా మన దేవుడు ఇంత గొప్ప దేవుడా అని ఒక ఆలోచన మనకు కలుగుతుంది. ఆయన చేసే మేలు, ఆయన చూపే కృపను మనం ధ్యానము చేసుకునే వారిగా మనం ఉండాలి. అవును, ఈ యొక్క వాక్యము ఊరికే వినడము మాత్రమే కాదు, ఈ వాక్యము ద్వారా మన జీవితాలలో కార్యాలు కూడా జరగాలని మనం ఆశపడాలి. ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తే 3 రకాలైన అంశాలను మనము నేర్చుకుంటాం. ఒకటి, ఒక తల్లికి ఆదరణ, దేవుడు కనికరం గలవాడని, దేవుని వాక్యమునకు అధికారం ఉందని 3 మనము తెలుసుకుంటాం. మనం గమనించినట్టయితే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఆయన మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. మరి అక్కడ ఆయన ఎన్నో కార్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనంలో ఆయన నాయిను అనే ఒక ఊరికి వెళ్ళుచుండగా నాయిను అనే గ్రామానికి ఆయన అడుగుపెట్టాడు. మరి గమనించినట్టయితే అనేక జనసమూహము ఆయనతో కూడా వెళ్ళారు. ఆయన ఊరి గమని యొద్దకు చేరగానే అక్కడ ఏమైందంటే, చనిపోయిన యొక్క వ్యక్తిని వెలుపలికి మోసుకొని పోతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి పోయినా మనుషులు గుంపులుగా ఉన్నారని మనం వింటూనే ఉన్నాం కదా. ఆ గుంపుతో ఆయన వెళ్ళాడు. ఏ గ్రామానికి? నాయిను అనే ఒక చిన్న గ్రామానికి. ఇది నజరేతు అనే ఊరికి 6 మైళ్ళు దూరంగా ఉంటుంది. ఆ యొక్క గ్రామంలోనికి అతను ప్రవేశించేటప్పుడే కరెక్ట్గా గమని దగ్గర చనిపోయిన వ్యక్తిని ఊరేగిస్తూ భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై తీసుకొని వెళ్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక పక్క మనుషులు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఆ యొక్క పాడెను మోస్తూ ఉన్నారు. అది తెరవబడిన ఆ యొక్క మనం ఈ రోజుల్లో బాక్సుల్లో పెట్టినట్టు కాదు, కానీ ఓపెన్గా పాడెను తీసుకొని పోతున్నారు. ఎక్కడ? ఊరి బయట చివరిలో ఎక్కడో ఒక దగ్గర పాతి పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు. అక్కడ ప్రవేశించినప్పుడు ఆ గమని యొద్దకు యేసు ప్రభు ఆ దుఃఖకరమైన సన్నివేశాన్ని చూసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 12వ వచనంలో గమనించినట్టయితే ఆయన ఆ ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక వెలుపలికి తీసుకొని పోచున్నాను. అతని తల్లికి అతడు ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు. ఎంత స్పష్టంగా లూకా వర్ణించి రాస్తున్నాడు చూడండి. ఆమె ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆమెకు ఆదరవు లేదు. మరి ఉన్న ఒక కొడుకు, సంపాదించే కొడుకు, యవనస్తుడైన కొడుకు, మరి ఆమెను చేయి వదిలి ఆయన లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఇప్పుడున్న ఫెసిలిటీస్, సౌకర్యాలు అప్పట్లో లేవు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టాము, లేక పెన్షన్ వస్తుంది, ఇట్లా ఆప్షన్స్ ఎన్నో మనకున్నాయి. కానీ అప్పట్లో ఆమె ఒంటరిదైంది, ఆమెకి ఎవరు తోడు లేరు. మరి ఆమె యొక్క భవిష్యత్తు ఏమైందో ఆమెకు తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లికి బిడ్డ విలువ బాగా తెలుసు కదా. గర్భంతో ఉన్న వారికి అబార్షన్ అయినప్పుడు కానీ, లేక పిల్లలు అనారోగ్యంతో చనిపోతే, యాక్సిడెంట్ల ద్వారా చనిపోతే, ఇట్లా ఎన్నో రకాలుగా పిల్లలు చనిపోయినప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ, ఆవేదన ఏమో మనకు బాగా అర్థమవుతుంది. ఈ ఆవేదనను అనుభవించిన వారు అనేకులు మన మధ్యలో ఉన్నారు కదా. ఆ నొప్పిని అనుభవించిన వారు ఉన్నాం. మరి ఈ తల్లి బాధను కూడా అటువంటిదే. యవనస్తుడైన కుమారుడు, అందంగా ఉన్న కుమారుడు, బలమైన కుమారుడు, మరి అన్ని రకాలుగా తల్లికి సహకరించి ఆదుకునే యొక్క కుమారుడు, మరి ఆయన మృతి చెందాడు, మరణించాడు కదా. ఆమె ఏం చేస్తుంది? విధవరాలై ఉంది కాదు, ఆమెకి ఏది ఆదరవు లేదు. కాబట్టి అనేకులు ఆ గ్రామంలో ఉన్నవారు ఆమెను చూసి ఏడుస్తూ ఉన్నారు. ఆమెను ఓదార్చడానికి ఎవరి చేత కావడం లేదు. ఆమె దుఃఖం అంతా కూడా, అయ్యో నా కుమారుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడే,
నాకు ఆదరవు ఎవరు లేరే, అయ్యో నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారు, నేను ఒంటరిదానను, నన్ను ఆదరించే వాళ్ళు, నాతో మాట్లాడే వాళ్ళు లేరు, నాకేమైనా అయితే నన్ను చూసుకునే వాళ్ళు లేరు అని ఒకే వేదనతో ఆమె బాధపడుతూ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పినాడు. ఆమెతో చెప్పి, యేసుక్రీస్తు ప్రభు కనికరం కలిగిన దేవుడు కదా, ఆయన మన కొరకే భూలోకానికి వచ్చాడు, ఆయన మానవ రూపిగా ఉన్నాడు, ఆయనకు ప్రతి విషయమైన పరిస్థితి ఆయనకి తెలుసు. నీ దుఃఖమేమో, నీ బాధేమో, నువ్వు ఏది పోగొట్టుకున్నావో, నీ నొప్పి, నువ్వు దేని కొరకైతే పోరాడుతున్నావో, దేని కొరకైతే శ్రమ పడుతున్నావో, దేని కొరకైతే నువ్వు స్ట్రగల్ అవుతున్నావో, ఎక్కడైతే నువ్వు కృంగిపోయినావో, దేని విషయమై నువ్వు వేదన పడుతున్నావో అన్నీ కూడా ఆయనకి తెలుసు. నువ్వు మోస్తున్న భారం ఆయనకి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరముతో ఆ తల్లిని చూసినట్టుగా ఉదయకాలం నిన్ను నన్ను చూస్తూ ఉంటున్నాడు. మన దుఃఖమును, మన సిచ్యువేషన్ ఆయన చూస్తూ ఉంటున్నాడు. నీ యొక్క శ్రమ ఆయనకి తెలుసు, నీ యొక్క బాధ తెలుసు, నీ యొక్క కష్టము తెలుసు, నీ వేదన తెలుసు. చూస్తూ ఊరుకున్న దేవుడు కాదు కదా. ఆ తల్లి వేదనను అర్థం చేసుకున్న యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆయన ఎక్కడికి వచ్చాడంట, ఆ పాడ దగ్గరికి వచ్చి ముట్టగా మోయిచున్న వారిని నిలిపిరి, ఆయన చిన్నవాడ లెమ్మని సెలవిచ్చెను. హల్లెలూయా. ఒక తల్లి ఆవేదనను చూసిన యేసుక్రీస్తు ప్రభు పాడ మీద పడుకున్న ఆ కుమారుని లెమ్ము అని మరి ఆజ్ఞ ఇచ్చాడు. యూదుల ఆచార ప్రకారము చనిపోయిన వారిని ముట్టకూడదు అని గ్రంథంలో చెప్తుంది. చనిపోయిన వారిని ముట్టినట్టయితే వారు అపవిత్రులు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ధర్మశాస్త్రమును కూడా పట్టించుకోకుండా ఆయన ఆ చనిపోయిన వ్యక్తిని ముట్టి లెమ్మన్నాడు. ఆ వ్యక్తి లేచాడు, లేచి మాటలాడసాగాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము లేని ఆ యొక్క వ్యక్తిలోనికి జీవము కలిగిన దేవుడు తన మాటలను పంపగా మాటల ద్వారా ఆ వ్యక్తి లేచాడు కదా. మాటలు లేని వ్యక్తి, మౌనముగా ఉన్న వ్యక్తి, మరణములో ఉన్న వ్యక్తి, చనిపోయిన వ్యక్తి, జీవము లేని వ్యక్తి, చనిపోయిన వ్యక్తి జీవము కలిగిన దేవుని మాట అతనికి వినిపించింది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము లేనివాడు దేవుని మాట వినగలిగాడు. యేసు మాట వాని చెవినబడింది. జీవంతో ఉన్న మనకు యేసు మాట వినిపిస్తుందా? వింటున్నామా? లేక పెడజవుని పెడుతున్నామా? విన్న వెంటనే ఆ మాట అతనిలోనికి వెళ్ళిన వెంటనే అతడు లేచి కూర్చుని మాటలాడసాగాను. యేసుక్రీస్తు ప్రభు ఆ కుమారుని అందుకు ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. ఏ తల్లి అయితే బాధపడుతుందో, ఏ తల్లి అయితే ఏడుస్తూ ఉందో, ఏ తల్లి నిమిత్తమో యేసు కనికరపడి ఆ కుమారుని లేపాడో ఆ తల్లికి తిరిగి తన కుమారుని అప్పగించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులో శక్తి ఉంది. దేవుని వాక్కులో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట మాత్రమే సెలవిమ్ము ప్రభువా, కార్యములు జరుగుతాయని వాక్యంలో ఉన్నాయి కదా. నీ మాట మాత్రమే సెలవిస్తే చాలు, ఏమన్నా ఆయన చేయగలిగిన వాడు. ఈరోజు నా సిచ్యువేషన్ని మార్చగలిగిన దేవుడు అతడే. అక్కడ ఉంటున్న ఆ జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయనను గూర్చి మరి ఈయన ఏంటి ఇట్లాంటి కార్యాలు చేస్తున్నాడని మరో షాక్కు గురి అయ్యేవారు. ఎందుకంటే ఎక్కువ ఇన్సిడెంట్లు ఏవి జరగలేదు, కానీ నాయిను గ్రామంలో ఉంటున్న యవనస్తుని, యాయిరు కుమార్తెలు, లాజరు, వీరు ముగ్గురిని యేసుక్రీస్తు ప్రభు లేపింది. చనిపోయిన వారు అంతకుముందు లేచిన వారు ఎవరు లేరు. కాబట్టి అందరికీ ఒక ఆశ్చర్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకవేళ చనిపోయిన స్థితిలో ఉంటున్నామేమో, నిర్జీవమైన స్థితిలో ఉంటున్నామేమో, మరి దేవునికి దూరమైన స్థితిలో ఉంటున్నామేమో, ఈ ఉదయకాలము దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి ఆలోచన చేద్దామా? యోహాను సువార్త
11వ అధ్యాయము మళ్ళీ 25వ వచనములో, పునరుత్థానము జీవము నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? పునరుత్థానము జీవము ఆయనే. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈరోజు నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడని నువ్వు విశ్వసిస్తూ ఉంటున్నావా? యేసుప్రభు నా రక్షకుడని నువ్వు నమ్ముతూ ఉంటున్నావా? యేసుప్రభు జీవము కలిగిన వాడిని నువ్వు నమ్ముతూ ఉంటున్నావా? విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. చనిపోయిన వారిని సైతము లేపగలిగిన దేవుడు, నిర్జీవమైన జీవితాలకు జీవమునివ్వగలిగిన దేవుడు. నిర్జీవమైన వ్యక్తులు దేవుని మాటను వింటూ ఉన్నారు. మరి నీవు నేను దేవుని మాట వింటూ ఉన్నామా? దేవునికి నిర్లక్ష్యంగా ఉంటున్నామా? దేవుని వాక్యం వినని పక్షాన ఈరోజు దేవుడు అంటున్నాడు, నా వాక్యానుసారంగా నువ్వు బ్రతుకు, నా వాక్యాన్ని నువ్వు అనుసరించిన వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు జీవించి నువ్వు ఉదయకాలం అంటున్నాడు. చూసాం కదా, నాయను గ్రామంలో ఆ యొక్క వృద్ధురాలి యొక్క విధవరాలి యొక్క కుమారుని యొక్క పరిస్థితిని, ఆ తల్లి పరిస్థితిని ఎరిగిన దేవుడు ఉదయకాలం నీ స్థితిని గతులను ఎరిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు ఆయనను ఆహ్వానిస్తే ఆయన కార్యాలను చేయగలుగుతాడు. నువ్వు ఆయనను అనుమతిస్తే ఆయన కార్యాలను చేయగలుగుతాడు. నీ వ్యక్తిగత జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ఆహ్వానిస్తే ఆయన కార్యాలను చేయగలిగిన దేవుడై ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమున యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? యేసయ్యా, నా జీవితంలో నా కుటుంబంలో కార్యమును చేయి ప్రభు అని అడగగలుగుతున్నావా? ఉదయకాలమున మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటున్నాడు. నీలో నిర్జీవమైన ప్రతిదానికి జీవం ఇచ్చి నిన్ను జయ జీవితం నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ తల్లికి తన కుమారుని అప్పచెప్పినట్టు ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్తుంటున్నాడు. ఎందుకంటే ఒక తల్లి ఆదరిస్తుంది కదా కుమారుణ్ణి, ఆ రీతిగా పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆదరించి నడిపిస్తాడు. కాబట్టి ఆయన జీవమునిచ్చి మనల్ని బ్రతికించి నూతన జీవమునిచ్చి పరిశుద్ధాత్మదేవునికి మనల్ని అప్పచెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను మనం వినేవారిగా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతికేవారిగా ఉండాలి, జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఈరోజు సరైన నిర్ణయం తీసుకొని క్రీస్తు కొరకై నువ్వు బ్రతికే బిడ్డగాను ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు స్తోత్రాలు. ఉదయకాలమున నన్న మమ్మల్ని రీతిగా మీరు సజీవులకు వచ్చినందుకు మీకు స్తోత్రం. నాయను గ్రామమున విధవరాలిని కనికరించి ఆమె చనిపోయిన ఆమె కుమారుని బ్రతికింప చేయగలిగిన దేవానికి స్తోత్రాలు. నైనా పరలోకమందు భూమి మీద మీకు సర్వాధికారం ఇవ్వబడింది ప్రభువనైనా. మీ అధికారము ద్వారా అనేక కార్యములను మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువనైనా. మీ అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యం చదువుచుండగా అయినా ఇంత గొప్ప దేవుడు మాకున్నాడనే ఒక విశ్వాసం ఇంకా మాకు దృఢపరుస్తున్నందుకు మీకు వందనాలు. ఏ సిచ్యువేషన్కి ఏది అవసరమో, ఏ పరిస్థితికి ఏ రీతిగా నువ్వు మాకు సహాయపడతావో, ఏ స్థితిలో మమ్మల్ని లేవనెత్తుతావో, ఏ రీతిగా మమ్మల్ని నడుపుతావో అని నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచి చూపిస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మా రాజా, మీ తప్ప మాకు దేవుడు లేడు. ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నీళ్ళందు కానీ ఏ నామం ఏ రూపము లేదు. అన్ని నామముల కన్నా పైనామం ఉన్నత నామమైన నీ నామమును బట్టి మేము అతిశయిస్తున్నాం నైనా. పునరుత్థానము జీవము నేనే అని మీరు చెప్పి ఉంటున్నారు ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచేవాడు బ్రతుకుతాడు, బ్రతికి నీ యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ యందు విశ్వాసం ఉంచిన మాకు తండ్రి నిత్య జీవమును తండ్రి మాకు దయచేయండి నైనా. ఇదిగో తండ్రి, రక్షణ లేని మా కుటుంబాలలో ఇతరులకు రక్షణను దయచేసి పెట్టమని అడుగుతూ ఉంటున్నాను దేవా. ఈరోజు అంతట్లో మాతో మీ నుండి కాచి కాపాడి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.